హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. ముఖ్యంగా ఈ పార్ట్ టైం జాబ్ మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకునే విధంగా అయితే ఉంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, అప్పుడే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. సో మీరు స్కిప్ చేసి చూస్తే కంటెంట్ అనేది మిస్ అయిపోతారు. సో ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ కంపెనీ నుండి మాట. సో టెక్స్ట్ బుక్ అనేది ఒక ఆన్లైన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ గైస్. సో మనకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ పార్ట్ టైం జాబ్ గురించిన రిక్వైర్మెంట్ అయితే వెరీ రీసెంట్ గా పోస్ట్ చేయడం జరిగింది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో మన జాబ్ టైటిల్ చూసుకుంటే ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు అని మెన్షన్ చేశారు. సో ఫ్రీలాన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేవి ఉంటాయి అండ్ మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు మాట. అండ్ ఇక్కడ ఫుల్లీ రిమోట్ అని కూడా మెన్షన్ చేశారు, అంటే మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు మాట. ఇక్కడ జాబ్ టైటిల్ ని చూసే మనం అసలు ఏ వర్క్ చేయాలి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు అని మెన్షన్ చేశారు కాబట్టి అంటే ఇంగ్లీష్ లో ఉన్న కంటెంట్ ని మనం తెలుగు లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో అసలు ఆ కంటెంట్ కూడా దేని మీద ఇస్తారు అనేది వాళ్ళు ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే మ్యాథమెటిక్స్, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ సబ్జెక్ట్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో మీకు వాళ్ళే కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంటెంట్ అనేది వాళ్ళు ఇంగ్లీష్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది, ఏదైతే ఈ సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారో. సో ఇంగ్లీష్ లో ఇచ్చిన కంటెంట్ ని మీరు తెలుగు లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయాలన్నమాట. సో గైస్, మనకి చాలా మంది తెలుగు లాంగ్వేజ్ లో ట్రాన్స్లేటర్ జాబ్స్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. సో గైస్, ఇంకా ఈ పార్ట్ టైం జాబ్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ గైస్, కంప్లీట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చదువుతున్న స్టూడెంట్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అండ్ మోర్ ఓవర్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ పార్ట్ టైం జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటి అంటే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోని, తెలుగు లాంగ్వేజ్ లోని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కంటెంట్ ఇస్తారు కదా, సో ఆ కంటెంట్ ని అర్థం చేసుకునే కెపాసిటీ, ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మరి ఎఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే అక్కర్లేదు. బట్ తెలుగు లాంగ్వేజ్ లోకి మీరు కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఆ టెక్నికల్ టర్మ్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, సో ఆ తెలుగు లాంగ్వేజ్ లో మంచిగా మీరు రాయగలగాలన్నమాట. ఇక్కడ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా తెలియకపోతే మీరు గూగుల్ కూడా యూస్ చేసుకొని హ్యాపీగా తెలుగు లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ టైపింగ్ స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 40 words per minute టైపింగ్ స్కిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు మీ దగ్గర నుండి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది వరకు మీరు ట్రాన్స్లేటర్ జాబ్ కింద వర్క్ చేస్తే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట. అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెషర్ బేసిస్ మీద కూడా హ్యాపీగా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా శాలరీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఫ్రీలాన్స్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు గైస్. సో మీరు ఎంత కంటెంట్ మీద వర్క్ చేస్తే అంత మనీ అనేది సంపాదించుకోవచ్చు అన్నమాట. సో చూసుకుంటే మినిమం గా ఒక్కొక్క ఆర్టికల్ కి 200 రూపీస్ వరకు అయితే మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో గైస్, ఇంక ఈ జాబ్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నేను లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీకు జాబ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఒకవేళ కావాలి అంటే మీరు చదువుకొని అప్లై చేయండి. అండ్ ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మీకు బేసిక్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, రెజ్యూమే అనేది అడుగుతున్నారు. సో రెజ్యూమే అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమేని బట్టే మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో కెరియర్ ఆబ్జెక్టివ్, స్కిల్స్ కానీ ఈ జాబ్ కి సంబంధించినవి అయితే పెట్టండి. సో రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి ఏంటి అంటే మీరు ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి తెలుగు లాంగ్వేజ్ లో ఎప్పుడన్నా రాసారా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇదైతే మ్యాండేటరీ ఫీల్డ్ ఏం కాదు. సో బేసిక్ గా అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, ఆ ఎగ్జామ్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. నో అయితే నో అని పెట్టేసేయండి. అండ్ డూ యూ నో తెలుగు టైపింగ్ అని అడుగుతున్నారు. ఇక్కడైతే ఎస్ అని పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే చేయండి గైస్. సో ఇంకా ఎవరి రెజ్యూమెస్ అయితే షార్ట్ లిస్ట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే విత్ ఇన్ 2 to 3 weeks లో మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు రెస్పాన్స్ రాలేదు అంటే మీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వలేదని మీనింగ్ అన్నమాట. సో గైస్, ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఎవరి రెజ్యూమెస్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యాయో తర్వాత వాళ్ళకి బేసిక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అన్నమాట. సో అందులో కూడా క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మీరు ఇమీడియట్ గా ఈ జాబ్ లో అనేది జాయిన్ అయిపోవచ్చు. సో గైస్, సూపర్ ఆపర్చునిటీ చెప్పాలి అంటే ఇంట్లో ఉండి హ్యాపీగా నచ్చిన ఫ్లెక్సిబుల్ అవర్స్ లో ఈ పార్ట్ టైం జాబ్
చేసుకుంటూ అండ్ మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత మనీ అనేది ఎర్న్ చేసే విధంగా ఉంది. అండ్ దట్టు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటూ హ్యాపీగా జాబ్ అనేది చేసుకోవచ్చు. సో యూటిలైజ్ చేసుకోండి గైస్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా అప్లై చేసేసేయండి. లేదు అంటే జాబ్ అనేది త్వరగా ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.